నేను ఓడిపోయానా లేదా? నా ముందు ఎవరు లేరు, నేను కోరు లేకుండా అయ్యారు నా బిడ్డలు. మొత్తం చేసిందా వెంకటి ఆడే. బిడ్డ వెంకటి ఏడున్నా బిడ్డ? ఒకసారి రచ్చబండ గడికి రా బిడ్డ. ఎంత పని చేశారు నా బిడ్డలు. ఇదేనా? నమస్తే అన్న. ఈ ఒంటి మీద నరేంద్ర బిడ్డ గెలిచిన పార్టీలో డ్యాన్స్ చేస్తున్నావా బిడ్డ? నీ డ్యాన్స్ నేను డిస్టర్బ్ చేస్తానా బిడ్డ? ఏం పర్లేదన్నా. ఏంట్రా పర్వాలేదా? నా మాట నేను ఊరూరు తిరిగి సున్నం వేస్తుంటే అన్నా లింగన్న వేసుకునేవాడు తెల్ల బట్టలు వేసుకొని ఎందుకు పోటీ చేయకూడదు నా అన్నావు. ఇప్పుడు చూడు పొడగొడితే అడుగు. ఇప్పుడు సున్నం వేసుకోలేను, ఇంటికోలేను అన్నా. 100% నువ్వే కలిసిండు అన్న. ఏన్నో తేడా కొట్టిందన్న. అయినా నువ్వు ఓడిపోవడం ఏందన్నా? ఊర్లో రీకౌంటింగ్ చేపిద్దాం అన్న. ఏంటిరా రీకౌంటింగ్ చేయి. రీకౌంటింగ్ 2 మైకులు ఇస్తాయి. మనకి ఎన్ని అట్లా తెలుసా బిడ్డ? 4 ఓట్లు. అయినా రీకౌంటింగ్ చేపిద్దాం అన్న. నాకు తెలుసు. ఏంద్రా రీకౌంటింగ్ చేయించేది? రీకౌంటింగ్ చేస్తే అట్లా 4 ఓట్లు కూడా అటే పోతాయి అన్నా. ఈ ఎలక్షన్ తూచన్నా. నెక్స్ట్ ఎలక్షన్ లో సర్పంచ్ గెలిపిస్తానన్నా. నెక్స్ట్ ఎలక్షన్ అంటాడేంద్రా బిడ్డ అన్నా? ఒక్కసారి అంటే ఒక్కసారి నేను సర్పంచ్ సీట్లో కూర్చోబెట్టి నీ కళ్ళలో చూసి చచ్చిపోయిన పోలేదన్నా. నా కళ్ళలో ఆనందం, నా 2 కళ్ళు పుడతారు కదా నా బిడ్డలారా. నువ్వేను బిడ్డ డ్యూటీ చేస్తున్నావా? నన్ను ఎవరు అటాక్ చేస్తారని బిడ్డ? నీ సిన్సియారిటీ పాడిగాను. సరే కళ్ళ చోటు తీ బిడ్డ, నాకు భయం ఇస్తుంది. మీది కనుకోరా అన్న లింగన్న ఓటేసి అద్దాం పదా అన్న. ఇదివరకు గట్టిపోయా. నువ్వు ఇచ్చిన బాగా ఎక్కువైంది అన్న. నిన్న పడుకొని ఇప్పుడే లేచినా అన్న. ఓటింగ్ కౌంటింగ్ అయినాక బిడ్డ. అర్రే ఓటింగ్ కౌంటింగ్ కూడా అయిపోయిందా? ఇంకేంది? సర్పంచ్ లింగన్న జిందాబాద్, సర్పంచ్ లింగన్న జిందాబాద్, సర్పంచ్ లింగన్న జిందాబాద్. ఈ జిందాబాద్ ఏంది బిడ్డ? మనం గెలవలేదు బిడ్డ. ఏం మజాకే కన్నా. మనం ఓడిపోవడేందన్నా? ఓడిపోక ఏం చేద్దాం బిడ్డ? మీకు దాచిన పాపానికి ఫుల్గా అయ్యి అందరు నీళ్ళకనమన్నారు కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపో బిడ్డ. నేనేం చేస్తానో నాకే తెలియదు. మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపో బిడ్డ. నాకు కార్యకర్తలేదు బిడ్డ. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ఉన్నారు. సర్పంచి, ఓ సర్పంచి ఎక్కడున్నావు? నా లింగా సర్పంచి ఇక్కడున్నావా? నమస్తే సర్పంచి. రా బిడ్డారా. నీకోసమే సర్పంచి ఊరు మొత్తం తిని వస్తున్నా. నువ్వు రచ్చమండ కాడ రమ్యంగా కూర్చున్నావా సర్పంచి? ఏంది బిడ్డ సచ్చిన బాబులు సర్పంచి అని చంపుతున్నావు? అబ్బో నువ్వు గడ్లకు రా, నాకు భయం అవుతుంది. ఎరా లింగా నేనేమన్నారా? అది సర్పంచ్కి ఎందుకు రా అన్నా. నువ్వేమన్నావురా? ఏహే మనం గెలవడానికి మన వాళ్ళ ఓటు సాలే అన్నావు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళు నేను కుక్కంది అన్నాడు. అంతే వచ్చి రచ్చమండ కాడ పడ్డావురా. మునాలు అందరూ మన బిడ్డలా అనుకున్నాను బిడ్డ. ఎట్లా అనుకుంటావురా లింగా? నువ్వు ఎట్లా అనుకుంటావురా? మన వాళ్ళే కాదు ఎత్తారు అనుకున్నావు. ఎవరు బాగుపడ్డారా? ఎవరా లింగా గావాడేవాడ్రా? నేను సర్పంచ్ గెలిస్తే నన్ను ఎవరన్నా అటాక్ చేస్తానని ముందుగానే ఒక గన్మాన్ని పెట్టుకున్నాను. అంటే నువ్వు ఓడిపోతే నేను అటాక్ చేశానని తెలియదారా? ఆలు లేదు సూలు లేదు. కొడుకు పేరు సర్పంచ్ లింగం అన్నారట. నువ్వు ఒక సర్పంచ్, ఈడొక గన్మాను. వేషాలు వేస్తే షూట్ చేసి పడేస్తా. నువ్వేంద్రన్న అన్ని షూట్ చేసి నా పాలకాను. నువ్వు నాకు ఇక్కడ కనబడ్డావు అంటే తుకుడాలు చేస్తా బిడ్డ. చూసినావురా లింగా? ఇది నీ గన్మన్ గిరి. అవరా లింగా మన గుర్తేంద్రా? గాలి. ఏంద్రా లింగా? గాలి బిడ్డ. గాలిని ఎవరైనా గుర్తుగా పెట్టుకుంటారా? గాలిని అందరూ అని పిలుస్తారు కదా బిడ్డ. అందరికీ గుర్తుంటుందని ఇవి గుర్తు పెట్టా.
గాలి కంటికి కనబడేదాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు ఎవడైనా. కంటికి కనబడే దాన్ని గుర్తుగా పెట్టుకుంటాడు ఎవడైనా. మీ అయ్యా పెద్ద లింగం సర్పంచ్గిరి ఎత్తాలని 40 ఎకరాలు 4 ఎకరాలు వేసింది. నువ్వు ఉన్న 4 ఎకరాలు అమ్మి ఎకరానికి 1 కోటి తెచ్చుకుంటుంది అంటే 4 కోట్లు. అవి కూడా మన ఇంటే. అవు బిడ్డ వచ్చి మన ఇంట్లో 5 కోట్లు ఉన్నాయి కదా బిడ్డ. ఎవరు వేయలేదు బిడ్డ, నేను వేయలేదురా. నువ్వు నాకు ఓటు అయిపోవడం ఎందుకు వచ్చి లేదు. ఇంకా ఓటేద్దామని లోపలికి వెళ్ళినా. లిస్ట్ నీ పేరు ఉంది, పక్కన గుర్తులేదు. ఎట్లా వేయాలరా? ఆ ఖాళీ ప్లేస్ ఉంది చూడు, అది నాకు గుర్తే బిడ్డ. ఖాళీ ప్లేస్ నీ గుర్తే నాకు ఎట్లా తెలుస్తుందిరా? గాలి కంటికి కనబడదు కదా బిడ్డ. ఆ ఖాళీ ఉన్న ప్లేస్ చూడు, అది నా గుర్తే బిడ్డ. ఖాళీగా ఉన్న ప్లేస్ నీ గుర్తే నాకు ఎట్లా తెలుస్తుందిరా? ఇక్కడ దాకా వచ్చి వట్టి వేయిపోవాలని నా ఓటు పక్కన గుర్తుకు తెచ్చిన. ఎంత పని చేసావు బిడ్డ. నెక్స్ట్ ఎలక్షన్లో మన గుర్తుందో చూసుకొని గుర్తు. పో పో పో, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటావేంద్రా? ఎక్కడ పోగొట్టుకున్నానా అక్కడనే వెతుకోవాలిగా బిడ్డ. నెక్స్ట్ అమ్మడానికి మన దగ్గర ఏమున్నాయిరా? నా పాలకారు నీ పాచం చేస్తాపా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అంటే నీ ప్రాణాలు తీస్తా బిడ్డ. నడు నడు. నాలాగా గొప్పలకి వెళ్ళి సర్పంచ్గిరి వేస్తా అని పిల్లలతోటి ఎవ్వరు తన్నులు తినద్దు. థ్యాంక్ యూ.